మనకు ఏదైనా కష్టం వస్తే దేవాలయానికి వెళ్ళి దేవుడిని చెప్పుకుంటాం, అంటే దేవుడికి చెప్పుకుంటాం. కానీ దేవుడికే కష్టం వస్తే మాత్రం మనం లైట్ తీసుకుంటున్నాం. కానీ పెద్ద ఆలయం కాకపోవడమా, లేక దేవుడు వెనుక ఎవరున్నారనే, లేక నిర్లక్ష్యమా? అవును, ప్రస్తుత పరిస్థితిలో ఏ నేరం జరిగినా పలుకుబడి ప్రాముఖ్యత చూస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఓ ఘటన చూస్తుంటే అర్థమవుతుంది. కొందరు దొంగలు ఏకంగా ఆలయాలకే కన్నం వేసి విగ్రహాలు ఎత్తుకెళ్తుంటే పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వినాయకుడి విగ్రహం ఎత్తుకెళ్లి 5 నెలలు గడిచినా కూడా కనీసం దర్యాప్తు చేయని పోలీసులపై ఏకంగా ఒక ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కూడా స్పందన లేదు. దీనిపై మీడియా ప్రశ్నిస్తే అదో పెద్ద న్యూసా అంటున్న ఓ పోలీస్ మేడం మాటలు విని అక్కడి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రజలకే కాదు, గుడిలో దేవుళ్లకే రక్షణ లేదా? ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పోలీసుల నిర్లక్ష్యం చూస్తుంటే ఇది నిజమేనని చెప్పాలి. ఇక్కడ ఆలయాల్లో విగ్రహాలు ఎత్తుకెళ్తున్నా అది పెద్ద న్యూస్ కాదంటున్నా కొట్టిపారేస్తున్నారు ఓ మహిళా ఎస్ఐ. ఆగలి మండల కేంద్రంలో పురాతన గణపతి ఆలయం ఉంది. గత ఏడాది అక్టోబర్ 16వ తేదీ అర్ధరాత్రి ఈ ఆలయంలో రాతి గణపతి విగ్రహాన్ని అపహరించి దొంగల మూట ఎత్తుకెళ్లారు. అయితే ఇది ఎవరి పని అని ఎప్పటి వరకు కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారు. కేసులు కేవలం కేసులు పెట్టి తమ పని అయిపోయిందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఎస్ఐ శోభారాణి మేడం. దేవుని విగ్రహం ఎత్తుకెళ్లినా వారిని పట్టుకున్నారా మేడం? కనీసం వారు ఎవరనేది ఆయన గుర్తించారా? కనీసం ఆ విగ్రహం ఎక్కడుందో అయినా కనిపెట్టారా అని మీడియా ప్రశ్నిస్తే ఇలాంటి వాటి గురించి నా దగ్గరకు వచ్చారేంటి, అసలు ఇదో న్యూసా, అసలు ఏది న్యూసో కూడా మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేము దొంగల్ని పట్టుకుంటే అప్పుడు చెప్తాం రండి, ఇప్పుడు అది న్యూస్ అవుతుందని సెలవిచ్చారు. అయితే తాజాగా మడకసిరి ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు ఆగలి పర్యటన కూడా వచ్చారు. ఆలయంలో చోరీ సంఘటన గురించి ఆయన ప్రత్యేకంగా కూడా ప్రస్తావించారు. పురాతన ఆలయంలో విగ్రహం ఎత్తుకెళ్తే పోలీసులు కేసులు కట్టి వదిలేస్తారా అని సిఐ రాజ్ కుమార్ ను తీవ్రంగా మందలించారు. గణపతి ఆలయాన్ని పరిశీలించి గ్రామస్తులతో దొంగలింపబడిన గణపతి విగ్రహంపై చర్చించారు. భగవంతుడి విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన వాళ్ళని కూడా భగవంతుడు కూడా కాపాడలేడని, దొంగలు దొరికితే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించారు. పోలీసులు దొంగలను పట్టుకొని గ్రామంలో బహిరంగంగా ఊరేగించాలన్నారు. ఒక ఎమ్మెల్యే విగ్రహం ఎత్తుకెళ్లిన ఘటన మీద ఇంత సీరియస్ గా స్పందిస్తే ఆ స్టేషన్ ఎస్ఐ మేడం మాత్రం అసలు ఇది న్యూస్ మ్యాటరే కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో అని అక్కడి గ్రామస్తులు అయితే ఎదురు చూస్తున్నారు.